హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 71. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ చిన్న లైక్ చేసేయండి. హైప్ ఆప్షన్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. షైరీ, మనం వెళ్ళినప్పుడు భూమి కూడా ఉంటే బాగుండేది కదా. తనకి నేను ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాను. రాజు, నీ హెల్ప్ భూమికి రాదు. ఎందుకంటే భూమికి తోడుగా తన భర్త ఉన్నాడు. తనను తన కొడుకుని చూసుకుంటాడు. నువ్వు ఓ రౌడీ. కిడ్నాప్ చేసింది కూడా ఓ రౌడీనే కదా. నీకు వాడికి తేడా ఏంటి? ఇద్దరు ఒక్కరే కదా అంటూ షైరీ కోపంగా చూస్తుంది. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ రౌడీ మనసును ఎందుకు నీ వశం చేసుకున్నావు? భూమి నా చెల్లెలు లాంటిది. తను కష్టంలో ఉంటే నేను చూస్తుండలేను. భూమి కొడుకును మధు సార్ కిడ్నాప్ చేసుంటే నాకు చెప్పేవాడు కదా. నాకు తెలియకుండా ఏమైనా చేశాడా? లేదంటే భూలక్ష్మి మేడం ఏమైనా చేసిందా అనేసి. రాజు, ఇతని పేరు రాజు కదా, సీను అని రైటర్ గారు మర్చిపోయి పెట్టుంటారు. రాజు మధుకర్ ఇంటికి స్టార్ట్ అయ్యాడు. సార్, భూమి కొడుకు తన్నుని ఎవరో కిడ్నాప్ చేశారంట కదా. సిటీ మొత్తం పోలీసులు తన కోసమే సెర్చ్ చేస్తున్నారు. ఒరే రాజు, ఆ భూమి కొడుకుని నువ్వెక్కడున్నా పట్టుకొని అసలు వాడిని భూమి మీద లేకుండా చేయరా. వాడి కోసం అది నన్నే కొట్టింది. దాన్ని వదిలేది లేదు. కానీ నేను చెప్పానని దానికి మాత్రం చెప్పకురా నాయనా, లేదంటే అది మళ్ళీ భద్రకాళి అవతారం ఎత్తేస్తుంది. హైటెక్ బామ్మ ఇలా అంటుందంటే బామ్మ కిడ్నాప్ చేయలేదనే కదా. తనలో తనే అనుకుంటున్నాడు. సరే, రాజులే కదా సీను అని కంటిన్యూ చేద్దాం. అది తర్వాత నీకు నెంబర్ ఫార్వర్డ్ చేశాను. ఆ నెంబర్ నుంచి అసలు ఎవరు ఏంటి తన డీటెయిల్స్ మొత్తం తెలుసుకొని నాతో చెప్పాలి. మధుకరా, దీని గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయాను కదరా. వాడు ఈరోజు కాల్ చేస్తానన్నాడు. మనీ ఇవ్వాలి, లేదంటే నా పని అయిపోతుంది. హైటెక్ బామ్మను ఎవరో భయపడుతున్నారు. ఈ నెంబర్కి సంబంధించిన మనిషితో తనకేం పని అనుకుంటూనే బయటకు వచ్చాడు సీను. భూమికి కాల్ చేసి మాట్లాడితే బాగుంటుంది కదా అనేసి భూమికి కాల్ చేశాడు. భూమి, నీకోసం నిన్ను కలవడానికే వచ్చాను, కానీ నువ్వు అప్పుడు అక్కడ లేవు. భూమి, తన్ను విషయంలో నిన్ను జాగ్రత్తగా ఉండమంటూ వార్న్ చేశాను కదా, ఎందుకు నెగ్లెక్ట్ చేశావు? కానీ భూమి, తన్నుని మధు సార్ కానీ హైటెక్ బామ్మ కానీ కిడ్నాప్ చేయలేదు. నీకేమైనా తెలుసా ఎవరు కిడ్నాప్ చేశారో? షూ, ఇంకా ఏది పూర్తిగా తెలియదు, కానీ త్వరలోనే ఎవరో ఏంటో తెలుస్తుంది. భూమి, ట్రస్ట్ మీ, మధు సార్ కూడా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏదో వేరే ఇష్యూలో ఉన్నారు. అదే పనిలో నాకు ఎవరో నెంబర్ ఇచ్చి ఎవరో ఏంటో తెలుసుకోమన్నారు. పైగా కాన్ఫిడెన్షియల్ అన్నారు. మధుకర్ అంత కాన్ఫిడెన్షియల్ దాచుతున్నాడంటే ఏదో ఉంది. అదేంటో తెలిస్తే తన్ను గురించి ఏమైనా తెలుస్తుంది కదా అనేసి అనుకుంటూ, సీను, నువ్వేమనుకోకపోతే ఆ నెంబర్ని నాకు ఇస్తావా? భూమి, నీకెందుకు ఆ నెంబర్? దీంతో నీకు ఎలాంటి సంబంధం లేదు. సీను, నాకు సంబంధం ఉంది. ఆ నెంబర్ వల్ల మా తన్ను గురించి తెలుస్తుందేమో కదా, లేదంటే నాకు తెలియని నిజాలు తెలుస్తాయేమో కదా అంటూ భూమి అడుగుతుంటే సీను మధుకర్ ఇచ్చిన నెంబర్ని భూమికి ఇచ్చాడు. మధుకర్, నువ్వు తన్నుని కిడ్నాప్ విషయంలో ఇన్వాల్వ్ కాలేదంటే ఓకే, బట్ అయ్యావని తెలిస్తే మాత్రం ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండాలని అనుకున్నాను. కానీ ఏదేమైనా ప్రతి దాంట్లో నీకు ఎదురొస్తాను. మధుకర్కి ఈ నెంబర్తో ఏంటి అవసరం అనేసి ఆ నెంబర్ని తీక్షణంగా చూస్తుంది. విద్యుత్, ఏంట్రా ఈ మధ్య దర్జాగా ఉంటున్నావు? అసలు ఏం చేస్తున్నావు? సడన్గా హైదరాబాద్ వచ్చావు, లక్షలు ఖర్చు పెడుతున్నావు. నీకు ఇంత మనీ ఎక్కడి నుంచి వస్తుంది? రేయ్, నీకు అది అనవసరం. నీకు ఇప్పుడు ఎంత మనీ కావాలంటే అంత అడుగు ఇస్తాను, బట్ ఎక్కడి నుంచి వస్తుంది అని మాత్రం నీకు అనవసరం. టైం అవుతుంది, వస్తాను అంటూ బైక్ స్టార్ట్ చేసుకొని వచ్చాడు. హైటెక్ బామ్మ అంటూ తన మొబైల్ ఓపెన్ చేసి ఏదో వీడియో ప్లే చేశాడు. హాస్పిటల్ బెడ్ మీద రాధమ్మని చంపుతున్న వీడియో చూసి నవ్వుతూ, ఈ వీడియో ఆ రోజు తీసినందుకు ఈరోజు నాకు యూజ్ అవుతుంది, నన్ను మిలీనియర్ని చేస్తుంది. నీకోసం ఈ వీడియో పెట్టుకొని 4 ఇయర్స్గా తిరిగితే ఇప్పుడు కనిపించావు. నువ్వు చాలా కంత్రి.
నిన్ను కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలనేసి హైటెక్ బామ్మకి కాల్ చేశాడు. హైటెక్ బామ్మ, ఎలా ఉన్నావు? నా కాల్ కోసమే వెయిట్ చేస్తున్నావా? ఒరే సచ్చినోడా, నీకోసం వెయిట్ చేయడానికి నువ్వేమైనా నా రంకుమొగుడు అనుకున్నావా? నీకోసం నీ కాల్ కోసం వెయిట్ చేయడానికి. హైటెక్ బామ్మకి చింత చచ్చినా పులుపు చావలేదు. కానీ మనీ అరేంజ్ చేశావా? వెంటనే మనీ తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయాలి. ఒరేయ్, నువ్వు అడిగేది 5 రూపాయలు కదా, కాదు కదా, 5 కోట్లు. అసలు ఈ వీడియో ఇప్పుడైనా ఇస్తావా లేదా? బామ్మ, అప్పుడే ఇచ్చేస్తే ఎలా? నీతో నాకు చాలా పనులున్నాయి. అంటే ఏంట్రా, నన్ను నీ ఫ్యూచర్కి వాడుకుంటున్నావా? హైటెక్ బామ్మ, నన్ను బాగా అర్థం చేసుకున్నావు. మనీ తీసుకొని ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్కి వచ్చేయి, షాపింగ్ చేద్దాం అంటూ కాల్ కట్ చేశాడు విద్యుత్. మధుకర, ఈ బ్లాక్మెయిలర్ చాలా ఓవర్ చేస్తున్నాడు. పైగా మనీ తీసుకున్న వీడియో ఇస్తాడని నమ్మకం లేదు. అమ్మ, ముందైతే నువ్వు వాడిని మనీ తీసుకుని వెళ్ళు. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఈ నెంబర్కి కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఈ నెంబర్ ఎవరిది? మధుకర్ ఎందుకు ఈ నెంబర్ని ట్రాక్ చేయమన్నాడు? భూమి, నువ్వెప్పుడు ఇలానే ఉంటే డల్గానే ఉంటే తన్ను దొరుకుతాడా? ఫస్ట్ ఈ జ్యూస్ తాగు అంటూ తన కోసం జ్యూస్ తీసుకొని వచ్చాడు ఆర్మన్. ఆర్మన్, నేను నిన్నొకటి అడుగుతాను, చేస్తావా? మళ్ళీ స్టార్ట్ చేసావా? నా నుంచి దూరంగా వెళ్తాను, డైవర్స్ కావాలని కాకుండా ఇంకేమన్నా అడుగు, తప్పకుండా చేస్తాను. ఆర్మన్ అంటూ తనకి సీను ఇచ్చిన నెంబర్నిస్తూ, ఈ నెంబర్ ఎవరితో నాకు డీటెయిల్స్ తెలియాలి. భూమి, ఈ నెంబర్ ఏంటి నీ దగ్గరికి ఎలా వచ్చింది? నీకు హెల్ప్ చేయాలంటే కంప్లీట్గా చెప్తే నేనేమైనా చేయగలను. అంతేకాని నీలోనే అన్నీ దాచేస్తే ఎవరేం చేస్తారు? ఇప్పటికైనా నీ ప్రాబ్లం చెప్పొచ్చు కదా. ఆర్మన్, ఈ నెంబర్ నాకు సీను ఇచ్చాడు. తనకి మధుకర్ ఇచ్చాడట. తను కూడా ఈ నెంబర్ ఎవరిదో తెలుసుకోవాలనుకుంటున్నాడు. నాకెందుకు అనిపిస్తుంది దీనివల్ల ఏమైనా నిజం తెలుస్తుందేమో కదా అంటూ భూమి అంటుంటే, ఆర్మన్ ఆ నెంబర్ తీసుకుంటూ రిషికి చెప్తే, కంట్రోల్ రూమ్లో నెంబర్కి ట్రేస్ చేస్తే వితిన్ 2 సెకండ్స్లో భూమి అంటూ నెంబర్ తీసుకొని ఆర్మన్ రిషితో మాట్లాడాడు. భూమి, కాసేపట్లో లొకేషన్ నా మొబైల్కి వచ్చేస్తుంది. బట్ నీకు నేను చెప్పాలంటే నువ్వు ఈ జ్యూస్ తాగాలి అంటూ నార్మన్ మాటకి ఆర్గ్యూ చేయలేక గ్లాస్ కంప్లీట్ చేసేసి చూస్తుంటే పద అంటూ భూమిని తీసుకొని స్టార్ట్ అయ్యాడు. అర్పిత, ఇకపై నిన్ను ఒక్క మాట కూడా అనేది లేదు. నిన్ను నీ కడుపులో మా వారసుణ్ణి జాగ్రత్తగా చూసుకుంటాం. నువ్వైతే మమ్మల్ని క్షమించి సంతోషంగా ఉండు. పూర్ణ, కోడలికి ఏమైనా తీసుకురావే. చేతు, కోడల్ని తీసుకెళ్ళి టెస్ట్ చేయించు. అసలే అర్పిత ప్రెగ్నెంట్ అంటూ బలరాం అంటుంటే, సింగిల్ కోటింగ్లో తన మామలో వచ్చిన మార్పుకి అర్పిత నవ్వుకుంటూ బయటకొచ్చింది. డాడ్, రాధమ్మ కూతురికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేశాను. ఈ అడ్రస్లో ఉన్న అందరినీ ఎంక్వైరీ చేస్తే రాధమ్మ కూతురు భూలక్ష్మీదేవి దొరికిపోతుంది. బేబీ, నీకు గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ చెప్పాలి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే చైతు తండ్రి కాబోతున్నాడు. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే భూమి కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారు. డాడ్, ఇప్పుడు నాకేం పట్టట్లేదు. కేవలం రాధమ్మ కూతుర్ని పట్టుకోవాలి. అదే పని మీద ఉంటాను అంటూ విశ్లేషణ తన రూమ్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ నేనైతే భూమిని మీట్ అవ్వాలి. అసలే అది తన్ను కనిపించక ఏడుస్తుంటుంది. నేనెళ్ళి తనకి ధైర్యం చెప్పాలి అనుకుంటూ, డాడ్, ఐ హ్యావ్ ఆన్ వర్క్ అంటూ వీవర్ బయటకొచ్చేశాడు. ఆర్మన్, నువ్వేంటి షాపింగ్ మాల్కి తీసుకొచ్చావు? ఇప్పుడు షాపింగ్ చేయడం అంత అవసరమా? భూమి, నేనేం షాపింగ్ చేయడానికి రాలేదు. నువ్వు చెప్పిన ఆ నెంబర్ ఇక్కడే ఉంది అంటూ తన మొబైల్ని చూపిస్తూ, అర్థమైందా? ఈ ఆడలేడీస్కి వాయిస్ ఉంటే చాలు, వివరం అవసరం లేదు కదా, ఓ పడిపోతారు అంటూ ఆర్మన్ కాంప్లెక్స్ వైపు నడుస్తుంటే భూమి కూడా తన వెనకే లోపలికొచ్చింది. ఒరే ఏబ్రాసి, ఈ బ్యాగ్ని మొయ్యలేక చచ్చిపోతున్నా. నేనేమైనా 16 ఏళ్ల బాలకుమారి అనుకున్నావా? ఇప్పుడేం చేసి చావాలో చెప్పి చావరా. ఇప్పుడైనా డైరెక్ట్గా వస్తావా లేదా? బామ్మ, వస్తే నన్ను కూడా అలానే వేసేద్దాం అనుకుంటున్నావా? నీకంత ఛాన్స్ ఇవ్వనులే. కానీ ఫస్ట్ నువ్వైతే నీ పక్కనే క్లాత్ షాప్ ఉంది కదా. మర్చిపోయాను. ఈ వీక్ షాపింగ్ చేయలేదు. వెంటనే మిడ్డీస్ తీసుకోవాలి.
పంజాబీస్, కుర్తీస్, లెహెంగాస్ షాప్ చేయాలి. వెయిట్ చేస్తావా? షాపింగ్ చేసుకుంటాను. బామ్మ, నీ ఏజ్ తగ్గట్టు మాట్లాడవే. నువ్వేంటి? నీ ఏజ్ ఏంటి? నీ స్టైల్ ఏంటి? అయినా ఈ ఏజ్లో ఇలా ఉంటే ఆ ఏజ్లో ఇంకెలా ఉంటావో. ముందైతే నువ్వు అక్కడికి వచ్చి అక్కడి నుంచి కిందికి బ్యాగ్ పడేయ్. నేను చెప్పింది చెయ్యి. ఆర్మన్, భూమి ఇక్కడికి వస్తున్నారు. నన్ను నా చేతిలో బ్యాగ్ని చూస్తే నేను అయిపోయానే అంటూ కాల్ కట్ చేసేస్తూ బామ్మ లోపలికి పరిగెత్తింది. ఆర్మన్, నువ్వు నిజమే చెప్తున్నావా? ఆ నెంబర్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుందా? లేదంటే నువ్వేమైనా గేమ్స్ ప్లే చేస్తున్నావా? భూమి, నువ్వు అందరినీ నమ్ముతావు, నన్ను తప్ప కదా సర్కాస్టింగ్గా అంటూ ముందుకు నడిచాడు. నిన్ను నమ్మడానికి నువ్వెప్పుడైనా నమ్మే పనులు చేశావా? అన్నీ పనికిమాలిన పనులే కదా అనేసి తనలోనే అనుకుంటూ తన వెనకే నడిచింది. పైకంటే ఏమవుతుందో ముందే తెలుసు కదా. మధుకర్, ఆ నెంబర్ ఎవరిది అని ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాడు? అసలు ముందు అదేంటో తెలిస్తే ఏమైనా తెలియచ్చు. తన్నుకి దీనికి ఏమైనా ఇంటర్లింక్ ఉందా? ఏదేమైనా కానీ ఆర్మన్కి డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి అనుకుంటూ ఆర్మన్ని చూస్తూ తన పక్కనొస్తుంది. ఆర్మన్, భూమి ఇక్కడికి వచ్చారేంటి? షాపింగ్ చేయడానికి వచ్చారా? లేదంటే నన్ను షాప్లోని ఫినిష్ చేయడానికి వచ్చారా? అసలే ఆల్రెడీ నిన్న భూమి విశ్వరూపం చూశాను. ఇప్పుడు ఇంకేం చూస్తానో ఏంటో. నేను వీళ్ళకి కనపడకూడదు. ఏదో ఒకటి చేయాలి. నేనేం చేయాలి అంటూ పక్కనే ఉన్న ఫ్యాషన్ డ్రెస్ని తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. బామ్మ, ఈ ముసలి బామ్మ ఏంటి సడన్గా కాల్ కట్ చేసింది? నా కాల్ అవాయిడ్ చేస్తే సిచ్యువేషన్ ఏంటో నీకు తెలిసేలా చేస్తాను అంటూ విద్యుత్ హైటెక్ బామ్మను కోసం చూస్తున్నాడు. భూమి, లెట్సీ, ఈ సిగ్నల్ మన వైపే వస్తున్నట్టు చూపిస్తుంది. అంటే ఈ మొబైల్ మనకి దగ్గరలోనే ఉంది అంటూ ఆర్మన్ చుట్టూ చూస్తుంటే భూమి కూడా అక్కడి సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్ళేసరికి తన పక్కనే వస్తున్న వాళ్ళని చూసుకోక డాష్ ఇచ్చేసరికి భూమి మొబైల్ కింద పడిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా? కనిపించట్లేదా? ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? లేడీస్తో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా? ఏంట్రా, డాష్ ఇచ్చిందే కాకుండా నా వైపు చూస్తున్నావు? సారీ చెప్పి ఫస్ట్ నా కళ్ళ ముందు నుంచి వెళ్తావా? లేదంటే పోలీస్ కంప్లైంట్ చేయమంటావా అంటూ భూమి కోపంగా అనేసరికి సారీ అంటూ అతను కింద పడిన తన మొబైల్ని తీసుకొని భూమి దగ్గర నుంచి హడావిడిగా వెళ్ళిపోయాడు. భూమి తన మొబైల్ని తీసుకుని పైకి లేచేంతలో తన వెనకే వచ్చిన ఆర్మన్ని చూడగానే 2 అడుగులు వెనక్కి వేసి పడేంతలో భూమి కేర్ఫుల్ అంటూ తన చేయి పట్టుకున్నాడు. ఆర్మన్, వాట్ ఈస్ దిస్? నన్ను టచ్ చేయొద్దు అన్నాను కదా అంటూ భూమి అనేంతలో భూమి చేయి వదిలేసరికి భూమి కింద పడింది. భూమి, నువ్వే చెప్పావు కదా, నేనైతే నువ్వు చెప్పింది చేశాను కదా, ఇప్పుడైనా హెల్ప్ చేయమంటావా అంటూ ఆర్మన్ అనగానే నో థ్యాంక్స్ అంటూ లేస్తుంది. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా వెనకే తిరిగే వ్రతం ఏమైనా చేస్తున్నావా? షూ, ఎక్స్క్యూజ్ మీ, ఇది నీకు మరీ టూ మచ్లా అనిపించట్లేదా? ఎవరి వెనక తిరిగేవారో అందరికీ తెలుసు. భూమి అలియాస్ భూలక్ష్మీదేవి. ఆ కళ్ళలో నన్ను కాల్చేసే శక్తే ఉంటే కాల్చేద్దామని ఫిక్స్ అయినట్టు చూస్తున్నావు కదా. బట్ నీ కళ్ళల్లో ఇప్పటికీ నా మీద అదే ప్రేమ కనిపిస్తుంది, కానీ ఒప్పుకోవు కదా. భూమి ఆ మాట కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే ఆర్మన్ మొబైల్ చూస్తూ సిగ్నల్ని ఫాలో అవుతున్నా సిగ్నల్ ఇక్కడే పక్కనే చూపిస్తూ కట్ అయింది. నీ పక్కనే నేనే ఉన్నాను. నేను అప్పుడే అనుకున్నా నిన్ను నమ్ముకోవడం నా బుద్ధి తక్కువ. నేనే చూసుకుంటాను. నువ్వు నా వెనకే పడ్డట్టు నీ మొబైల్ సిగ్నల్ కూడా నా వెనకే పడిందేమో, ఎవరికి తెలుసు. నీ హెల్ప్ అవసరం లేదు అంటూ భూమి అక్కడి నుంచి ముందుకు వచ్చేసింది. షూ, ఈ మొబైల్ సిగ్నల్ ఇక్కడే కట్ అయింది కదా, మరి ఇక్కడెవరూ లేరే అంటూ భూమి అన్నట్టు నేను భూమి వెనకే తిరుగుతున్నట్టు ఈ సిగ్నల్స్ కూడా తననే చూపిస్తున్నాయా? ఏంటో నన్నే నీలాగా మార్చేస్తున్నావు కదే అనేసి చిన్నగా నవ్వుతూ ముందుకు నడిచాడు. భూమి, ఏంటి మొబైల్ మీద చిరాకు చూపిస్తున్నావు? నా మీద కోపం మొబైల్ మీద చూపిస్తున్నావా?
నీ వల్లే నా మొబైల్ రిపేర్ అయింది. నువ్వు పక్కనే ఉంటే ఇలానే జరుగుతుంది కదా. ఇంతకంటే ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయలేం కదా. నేనేం చేశాను? అసలు ఈ ప్రపంచంలో ఏమైనా దానికి నేనే రీజన్ అనేలా ఉన్నావు కదే రాక్షసి. నువ్వే నువ్వే ముమ్మాటికి నువ్వే. నీ వల్లే కింద పడ్డాను. అప్పుడు నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది అంటూ ఇప్పుడు సిగ్నల్ కూడా లేదు. ఇక్కడే ఉండి ఏం చేద్దాం? షాపింగ్ చేద్దామా? అంటే నీకు ఇష్టమైతేనే మరి. ఇప్పుడు అంతకంటే ఇంకేం చేస్తాం అంటూ నార్మన్ మాటకి తిట్టుకుంటూ భూమి బయటకు వెళ్ళిపోతుంటే ఆర్మన్ కూడా తన వెనకే వచ్చేశాడు. ఈ అమ్మాయి ఆ అమ్మాయే కదా, ఆ రోజు హాస్పిటల్లో చనిపోయిన రాధమ్మ కూతురు. తనే కదా. థ్యాంక్ గాడ్. నన్ను గుర్తుపట్టలేదు. ఇన్నేళ్ళు అయింది కదా, అందుకే నన్ను గుర్తుపట్టలేదు. టైంకి అక్కడి నుంచి వచ్చేయడం మంచిదైంది, లేదంటే నిజం తెలిసిపోయేది. రాధమ్మ కూతురు కూడా ఇక్కడే ఉంది. ఇకపై నేను ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. హైటెక్ బామ్మకి కాల్ చేసి మళ్ళీ వేరే ప్లేస్ అండ్ టైం ఫిక్స్ చేయాలి అనేసి మొబైల్ ఆపరేట్ చేస్తున్నాడు. ఇదేంటి మొబైల్ వర్క్ అవ్వలేదు అంటూ మొబైల్ చూస్తూ తల పట్టుకున్నాడు. షిట్, ఇది నా మొబైల్ కాదు. ఇది ఎవరి మొబైల్? నా దగ్గరికి ఎలా వచ్చింది? నా మొబైల్ ఏమైంది? అందులోనే వీడియో ప్రూఫ్ ఉంది. దాన్ని ఎవరైనా చూస్తే అసలు నా మొబైల్ ఎలా మిస్ అయింది అనేసి ఆలోచిస్తూ మాల్లో భూమికి డాష్ ఇవ్వడం, అప్పుడే తన మొబైల్ కింద పడ్డం, భూమిని చూసి కంగారుగా మొబైల్ తీసుకొని రావడం గుర్తొచ్చేసరికి తల పట్టుకున్నాడు. నా మొబైల్ ఇప్పుడు ఆ రాధమ్మ కూతురు దగ్గరే ఉంది. తను నా మొబైల్లో వీడియో చూస్తే ఇంకేమైనా ఉందా? నా ప్లాన్ మొత్తం కొలాప్స్ అవుతుంది కదా. అసలు తనెవరు, ఎక్కడుంటుంది కూడా తెలీదు. ఇప్పుడు నేనేం చేసి మొబైల్ని తీసుకోవాలి? ఏదేమైనా అమ్మాయి నా మొబైల్లో తన అమ్మను చంపిన వీడియో ఫుటేజ్ని చూడకముందే నా మొబైల్ని సాధించాలి. భూమి, మీరు బయట నుంచి వస్తున్నారు. తన్ను గురించి ఏమైనా తెలిసిందా? తన్ను గురించి ఏమైనా తెలుస్తుందనే ఆ మొబైల్ ఎవరిదో తెలుసుకోవడానికే వెళ్ళాను. కానీ యూజ్ లేకుండా పోయింది. అంతా నా పక్కనే ఉన్నా తన వల్ల అంతా చేసి ఏం తెలియనట్టు ఇన్నోసెంట్గా చూస్తున్నాడు అనేసి ఆర్మన్కి సీరియస్ లుక్ ఇచ్చి లేదంటూ తన రూమ్కి వచ్చేసింది. ఉఫ్, ఈ ఆడలేడీస్ జన్మకి అర్థం కారు కదా. ఎవరేం చేసినా దానికి రీజన్ మాత్రం మొగుడే అంటూ మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. మామ్, హెడేక్గా ఉంది అంటూ అనేసరికి ఆర్మన్కి కాఫీ తీసుకురావడం కిచెన్లోకి వెళ్ళింది అంజలి. వీవర్కి చెప్తే తనే ఏదొకటి చేస్తాడు. ఈ ఆర్మన్ని నమ్ముకోవడం వేస్ట్ అంటూ భూమి మొబైల్ ఛార్జ్ పెట్టి స్విచ్ ఆన్ చేసింది. ఇదేంటి ఓపెన్ కావట్లేదు? పాస్వర్డ్ రాంగ్ చూపిస్తుంది. అదే కదా, ఏమైంది దీనికి సడన్గా ఇలా అయింది అంటూ మొబైల్ని చూస్తూ ఇది నా మొబైల్ కాదు. నా మొబైల్ స్క్రీన్ గార్డ్ తన్ను ఇమేజ్ ఉంటుంది కదా. కానీ అంటే ఇది నా మొబైల్ కాదు. మరి నా మొబైల్ ఏమైంది అంటూ ఆలోచిస్తూ తన మొబైల్ మిస్ అవ్వడం తలుచుకుంటూ తల పట్టుకుంది భూమి. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది? ఇంకా విద్యుత్ మొబైల్ భూమి దగ్గరుంది. మరి భూమి ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తుందా? మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.